వర్క్ బోర్డు సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసన సెగలు రాజుకున్నాయి. ఇక ఏపీలో వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాల నేతలు కదం తొక్కారు. ఏపీలోని కడప, విజయనగరం జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కడపలోని వేంపల్లి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మర్కజ్ మసీదు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ ర్యాలీ. నల్ల చట్టాలను రద్దు చేసి మత సామరస్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. మరోవైపు విజయనగరం జిల్లా అంబేద్కర్ జంక్షన్ లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలిపారు రెల్లి సంఘ నాయకులు. రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో ముస్లిం మత పెద్దలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎంఐఎం కూడా భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. వరుస ఆందోళనలతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా మైనారిటీల ఆందోళన కొనసాగుతున్నాయి. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని, మత స్వేచ్ఛను హరిస్తాయని ఆరోపిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం కాకూడదు అనే బిల్లుకు సవరణలు చేశామని కేంద్రం చెబుతుంటే, వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడానికి, మత స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, వర్క్ బోర్డు సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే నిరసన సెగలు రాజుకున్నాయి. నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరగక ముందు నుంచే దేశవ్యాప్తంగా ఎన్డీఏతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు కూడా ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఆ తర్వాత చట్ట సవరణ జరిగిన తర్వాత దీనిపై ఎన్డీఏతర రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనారిటీల జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి కడప, అలాగే నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 9.5% ముస్లింల జనాభా అనేది ఉంటే, కడప జిల్లాలో 15.6% అనేది ముస్లింల జనాభా ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా 9.5% ఉంది. సో ఈ రెండు జిల్లాలో కూడా ఉధృతంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో వేంపల్లిలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొత్తం ముస్లిం సంఘాల పెద్దలు, అలాగే ముస్లింలు అందరూ కూడా పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కావాలని కుట్రలు చేస్తుందంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా గత కొద్ది రోజులుగా కడపలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో కావాలనే మా ఆస్తులు లాక్కునేందుకు కుట్ర పన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా చట్ట సవరణ అనేది చేసింది. మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా ఇందులోనే, వాటిని కూడా లాక్కునేటువంటి కుట్రలు జరుగుతున్నాయని అంజాద్ బాషా విమర్శించినటువంటి పరిస్థితి. మరోవైపు నెల్లూరులో ఇవాళ షాజీ మంజిల్ నుంచి వేల సంఖ్యలో నిరసనకారులు అందరూ కూడా గాంధీ సర్కిల్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి, అలాగే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా లాక్కొని అంబానీ, అదానీ కుటుంబాలకు కట్టజెప్పే ప్రయత్నం చేస్తోంది. సో అందుకోసమే ఈ కుట్రలు చేస్తుంది. ఇలాంటి వాటిపై పోరాటం కొనసాగిస్తాం. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై పునరాలోచించి చట్ట సవరణను మానుకోవాలన్నటువంటి డిమాండ్ వాళ్ళు తెరపైకి తెస్తూ ఉన్నారు. సో ఇవాళ నెల్లూరులో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా చేపడతామని చెప్పి వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ మురళి.